డబ్బు లేనిదే రాజకీయాలు లేని ఈ రోజుల్లో ఒక సామాన్య ఉపాధి హామీ కూలీకి అసెంబ్లీ టికెట్ ఇచ్చారంటే సీఎం జగన్ నిజాయితీ ఏంటో అర్థం చేసుకోవచ్చని మడకశిర వైసీపీ అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మడకశిర నియోజకవర్గంలో ఆయన ఈరా లక్కప్ప విజయం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. గ్రామాన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరా లక్కప్పను ఎంపీ అభ్యర్థి శాంతమ్మను గెలిపించాలని వారు ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈరా లక్కప్ప లాంటి సామాన్యుడికి టికెట్ ఇవ్వడం చూసి తాము ఆయన గెలుపు కోసం పనిచేస్తున్నామన్నారు. జగన్ ఎంత మంచి పాలన అందిస్తున్నారని చెప్పేందుకు ఒకటే ఉదాహరణని, ఏ ఇంట్లో చూసినా జగన్ ఫోటో ఉంటుందన్నారు. తాను చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చారని, అందుకే ఈసారి ధైర్యంగా ఇంకా ఏం చేయగలనన్నది చెబుతున్నారన్నారు. జగన్ ఏదైతే చేస్తారో అదే చెప్తారని, ఏది వీలు కాదో అది చెప్పరని అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా జోరుగా సాగుతున్నాయి. మరి అందులో భాగంగానే సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక నిరుపేద ఉపాధి హామీ కూలీని శ్రీ ఈర్లక్కప్ప గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ఇటువంటి నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి మన ఈర్లక్కప్ప గారిని మనం అసెంబ్లీ అభ్యర్థిగా పంపి మరి ఈ యొక్క ఎన్నికలలో మేము ప్రజల వద్దకు వెళుతూ ఉంటే మహిళలైతేమి ప్రజలైతేమి అందరూ కూడా వారిని దీవించడం జరుగుతుంది. నవరత్నాల ద్వారా నవశకానికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్న మాత్రమే అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం, రైతులకు వైఎస్ఆర్ బీమా కావచ్చు, మరి మహిళలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు అందుతూ ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా తక్కువ అంటే 4 నుంచి 5 పథకాలు వాళ్ళ ఇంటికి చేకూర్చడం జరుగుతుంది. మరి తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కరోనా మహమ్మారి, ఆ టైంలో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేసినటువంటి సౌకర్యాలు మన జగనన్న చేయడం జరుగుతుంది. మేము ఎన్నికల్లో వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఇంట్లో కూడా జగనన్న ఫోటో ఉండడం, దాన్ని వారు ఆదరిస్తూ ఉండడం మేము చూడడం జరుగుతుంది. మాకొక ధీమా, జగనన్న చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మా ఈర్లక్కప్ప గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తాయని, అదేవిధంగా బోయే శాంతమ్మను కూడా ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తారని మేము భావిస్తున్నాం.